హే గైస్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడు డే 3 అనమాట. మేము లోనావాలాలో ఉన్నాం, మహారాష్ట్ర. ఇక్కడ నుంచి మేము కటల్ధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లోనావాలా నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కటల్ధార. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మిడిల్ వరకే వదిలేస్తారు కటల్ధార దగ్గర. అక్కడ నుంచి మనకు ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒక 2 hours అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చేసిన 3 ఏవైతే మహారాష్ట్ర ట్రిప్స్ ఉన్నాయో, అంటే విజిట్స్ ఉన్నాయో మహారాష్ట్రలో, ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. కలావటి దర్గాది ఒకటి, అలాగే లుఘాట్ ఫోర్ట్ది ఒకటి ఆల్రెడీ మీకు వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో రెగ్యులర్గా వర్షం పడుతూనే ఉంది, అసలు కంటిన్యూగా ఎక్కడ ఆగట్లేదు అనమాట. బయటికి వస్తే చాలు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఈ సీజన్లో అయితే ఇంత వర్షం చాలా తక్కువ, రేర్గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా పడుతూనే ఉంది. అసలు మనం బయటికి వెళ్ళాలంటే మ్యాక్సిమం రెయిన్ కోట్స్ లేకుండా వెళ్ళడం కష్టం అనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం లోనావాలా నుంచి. క్యాబ్ వచ్చేసి మనకు అరౌండ్ ఒక 3000 చెప్పారు. అందులో మేము అంటే కొద్దిగా బార్గెన్ చేసి ఒక 2500 అయితే మాట్లాడుకున్నాం, అంటే అప్ అండ్ డౌన్ అనమాట. ఇక్కడ మీరు లోనావాలా నుంచి ఏ లొకేషన్కి వెళ్ళినా అప్రాక్సిమేట్లీ సేమ్ రేట్ ఉంటుంది, 3000 అనుకోండి. ఇక పక్కాగా 3000 అయితే చెప్తారు. దాన్ని బట్టి మనము బార్గెన్ చేసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము వెళ్ళే రూట్లో ఉన్నాను. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, మీరు చూసుకోవచ్చు. సైడ్లో కనిపిస్తుంటుంది దినాల్లో. నేను టైం ల్యాప్స్ కూడా పెడతాను కార్లో ఒకటి, అది కూడా చూడండి ఒకసారి. ఓకే, డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ మాకు ఈవినింగ్ 4 o'clockకి ట్రైన్ అయితే ఉంది మన లోనావాలా నుంచి హైదరాబాద్కి. ఈవినింగ్ 4 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి నేను. యాక్చువల్లీ ఇప్పుడు మేము కటల్ధారకు అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారన్నమాట. కింద ఒక 2 kilometers దూరం ఉంది ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పైకి. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే ట్రెక్కింగ్ ఉంటుందంట. మీరు రోడ్డు చూడొచ్చు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఎలా ఉందో. వెహికల్స్ అయితే వస్తాయి, కానీ చాలామంది వీళ్ళు లోపలికి తీసుకురావట్లేదు వెహికల్స్. అంటే ఇక తెలుసు కదా, ఒక 5 kilometerలకు కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు వీళ్ళు. అంటే మనకు ఈ లొకేషన్స్ ఐడియా లేవు కదా, ఎక్కడ ఆగితే ఎంత దగ్గర అవుద్ది, ఎక్కడ డ్రాప్ చేయాలి వీళ్ళని చెప్పేసి మనకి. ప్రజెంట్ వచ్చేసి మీరు చూడొచ్చు, వీక్ డేస్ కాబట్టి ఎవరు లేరు ఈ రోడ్లో. మొత్తం ఓన్లీ మేము మాత్రమే ఉన్నాం ఈరోజు. సండే అదే సాటర్డే అయితే చాలామంది ఉండేవాళ్ళేమో. ఇంకా వర్షం పడుతూనే ఉంది, అందుకోసం రెయిన్ కోట్స్ అయితే వాడుతున్నాం మేము కంటిన్యూగా. అంటే లైట్ డ్రిజిలింగ్ అయితే ఉంది. ఓన్ వెహికల్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఈ రూట్ కూడా అంత వరస్ట్గా ఏమైతే లేదు. నార్మల్గా సీసీ రోడ్ వేసే ముందు వేస్తారు కదా కంకర, ఆ రోడ్తో ఉందన్నమాట కింద మొత్తం. చూసుకోవచ్చు మీరు. మొత్తం ఫారెస్ట్ టైప్లో ఉందన్నమాట ఇది. కింద మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్య నుంచి వెళ్తున్నమాట. గ్రీనరీ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ అసలు మన సైడ్ ఇంతగానో వర్షాలు పడట్లేదు ఈ టైంలో. హైదరాబాద్లో అయితే వర్షమే లేదు, ఏదో వారంలో ఒకసారి 2 సార్లు వస్తుంది. ఇక్కడైతే ఒక 3 days అయింది మేము ఇక్కడ వచ్చి. 3 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. కానీ ఎవరైనా రావాలనుకుంటే ఇదే టైంలో రండి, అంటే ఇట్లా రెయినీ సీజన్లోనే రావాలి. లొకేషన్స్ చూడడానికి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. అంటే వెదర్ కానీ కండిషన్ కానీ మొత్తం లొకేషన్ కొద్దిగా లుక్ చాలా గ్రేట్గా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మేము ఆల్రెడీ కలావతి ట్రెక్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు వీడియోస్ తీసాను చాలా, మీరు చూసుంటారు ఆ వీడియోలో. అసలు ఆసమ్ ఉన్నాయి అన్ని లొకేషన్స్.
చూడొచ్చు వెనుక బ్యాక్గ్రౌండ్లో వెదర్ చూడండి. అసలు మొత్తం ఇప్పుడిప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ కంపౌండ్ వాల్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఇది మొత్తం ఎంత గ్రీనరీగా ఉంది చూడండి కంపౌండ్ వాల్కి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ముందుకి. మొత్తం ఫాగ్ వచ్చేసింది అన్నమాట. ఎక్కడ చూసినా ఫాగే ఉంది. ఈ కట్టెలధారకు అయితే ఇదే రూట్లో వెళ్ళాలంట. ఒక 2 hours అయితే అవుతుందని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము అదే రూట్లో ఉన్నాం అనమాట. చూడండి వెనక సైడ్ మొత్తం ఎలా ఉందో ఫాగ్, అసలు ఏం కనబడట్లేదు. ఈ రూట్లో మేము మాత్రమే ఉన్నాం. మళ్ళా అక్కడ వెళ్తున్నారు మా వాళ్ళందరూ. ఈ వానలో కూడా నేను కష్టపడి వీడియో రికార్డ్ చేస్తున్నా. నా ఒక మొబైల్ అయితే ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ నైట్. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే డెడ్ అయిపోయింది. అసలు ఏమైందో తెలియట్లేదు. ఆ ఫోన్ అయితే ఖరాబ్ అయింది. ఇది ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వీడియో రికార్డ్ అయితే చేసుకోవాలి ఐఫోన్ తోటి. ఏం కనబడట్లేదు మీకు. ఈ కెమెరాలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, అంటే వీడియోలో అంతా క్లారిటీగా రాకపోవచ్చు. మనము డైరెక్ట్గా వచ్చి చూస్తే రియల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇక్కడ. అప్పుడే చాలా బాగుంటుంది. అదేదో ఊటీలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కూడా. చూడండి యాక్చువల్లీ ఒక పాయింట్కి అయితే వచ్చాము. మనం ఇట్లా స్ట్రేట్కి వెళ్తే రాజ్మచ్కి వెళ్తాం అనమాట. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు పైన ఉంటుంది. ఇలా స్ట్రేట్కి వెళ్తేనేమో రాజ్మచ్కి వెళ్తాం. మనం ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కిందికి దిగితే మనకు కట్టెల్ధార్ వస్తుంది అనమాట. కట్టెల్ధార్ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇలా వెళ్తే రాజ్మచ్కి వెళ్ళిపోవచ్చు. మీరు నా లాస్ట్ రాజ్మచ్ వీడియోలో చూసుకోవచ్చు. ఇదే రూట్లో మేము రివర్స్ వెళ్ళామన్నమాట వెహికల్లో, రిటర్న్ జర్నీలో అనమాట. మేము ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే రోడ్లో మేము ఇది టెంపో తీసుకొని వచ్చామన్నమాట. అంటే టెంపో, ఒక ట్రావెలర్ టెంపో ఉంటాయి కదా, అందులో వెళ్ళామన్నమాట ఇదే రూట్లో. ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. నేను కార్డ్స్లో వదిలేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఇలా వెళ్ళాలి కిందికి. యాక్చువల్లీ మేము దిగుతున్నాం కిందికి. మీరు ఆ రోడ్ నుంచి పైకి కిందికి వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా వెళ్ళిపోవాలి కిందికి. మొత్తం ఈ రూటు సేమ్ మళ్ళీ ఏదైతే కళావతి దొరుకుందో సేమ్ అదే రూట్ లాగా ఉంటుంది. ఇలా కిందికి వెళ్ళిపోవాలి. అందరం వెళ్తున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ చెట్లకు ఒక తాడు కట్టి ఉంటుంది అన్నమాట. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ తాడుని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇది కూడా కంటిన్యూగా వీడియో పెడతాను. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మీరు ఎలా వెళ్ళాలనేది మీరు కొద్దిగా ఫుల్ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఇలా వెళ్ళిపోవాలి, కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇలా పైనుంచి కిందికి వచ్చిన తర్వాత మనకు ప్రతి దగ్గర ఇక్కడ బాటిల్స్ ఉంటాయి. ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ బాటిల్స్ అనేటివి మనకు రూట్ చూపిస్తాయి అనమాట. ఇలా ఈ బాటిల్స్ని పట్టుకొని బేస్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం. అక్కడ చూడండి బేస్ది ఒక చిన్న షెడ్ టైప్లో ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ పై నుంచి వచ్చామన్నమాట. ఇది మొత్తం చిన్నగా చెట్లు ఉన్నాయి కిందకి. ఇక్కడ ఇలా వెళ్ళాలి కిందికి మనం నడుచుకుంటూ. మొత్తం చెట్లు ఇట్లా కప్పుకొని పోయినాయి సరౌండింగ్స్లో 2 sides. మీకు కనిపిస్తుందో లేదో కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. నా దాంట్లో స్టోరేజ్ కూడా అయిపోయింది అనమాట. నేను చిన్న క్లిప్స్ అయితే కట్ చేసి డైరెక్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. చూడండి పైకి ఎక్కాలి. గైస్ మనము ఒక మిడిల్లో ఒకటి చిన్న వాటర్ ఫాల్స్ టైప్లోనే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి.
ఇక్కడ పైనుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ పైనుంచి వాటర్ ఇలా వస్తుంది. ఇలా కిందికి వెళ్ళిపోవాలి మనం. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం, అంటే దగ్గరలో ఉన్నాం. ఇంకొక 10-15 మినిట్స్లో మేము అక్కడికైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మీరు చూసుకోవచ్చు బట్టలు అన్నీ తడిసిపోయాయి మొత్తానికి. ఇంకా మట్టిలో అయితే షూలు ఖరాబ్ అయిపోయాయి చూడండి. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం. అన్ని చెట్ల మధ్యలోకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. బ్యాక్ సైడ్ చూసుకోండి, వాటర్ ఫాల్స్ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి పక్క పక్కన. చాలా డెప్త్గా వెళ్ళిపోతున్నాయి, అంటే చాలా కిందికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మేము ఇలా ఇప్పుడు పైకి ఎక్కాలి, ఇలా ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆసమ్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎంత అనేది చాలా ఫీల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వీడియోలో మీరు ఎంత చూసినా చాలా తక్కువనే అనిపిస్తుంది ఇక్కడ సీనరీ అనేది. నేను అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి వ్యూస్, ఫొటోస్ అలాగే వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం మనము. బ్యాక్ సైడ్లో మీకు వాటర్ ఫాల్ అయితే ఎంత పెద్దగా ఉంది, డీప్గా అనేది కనిపిస్తుంది. ఆ పైనుంచి ఇక్కడ కిందికి వస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ మనకి ఇంతకన్నా డౌన్ వెళ్ళడానికి రాకపోవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం హిల్స్ ఉన్నాయి, అటు సైడ్ కూడా హిల్స్ ఉంటాయి. పైనుంచి మొత్తం వాటర్ అనేది కిందికి వస్తున్నాయి. చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూడడానికి. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అనేది ఎంత పెద్దగా ఉంది అనేది. ఆల్మోస్ట్ మేము ఒక 2 అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాము. చూడడానికి వ్యూ పాయింట్ అయితే అవసరం ఉంది. ఒకసారి మీరు ఇక్కడికి వస్తే విజిట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ సీనరీ అనేది ఎంత సూపర్గా ఉన్నది అనేది. మీరు ఒకసారి రావాలి, ఎందుకంటే మనం వీడియోలో ఎంత చెప్పినా కూడా వేస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి అది ఫీల్ అవుతూనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడైతే వెదర్ మాత్రం అవసరం ఉందన్నమాట. ఓకే, గైస్ ఆల్రెడీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా ఇక్కడనే ఉన్నాం వాటర్ ఫాల్ దగ్గర. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ పై నుంచి కిందికి వస్తుంది అనమాట. ఇట్లా వెళ్ళొచ్చు కిందికి, కాకపోతే చాలా ఘోరంగా ఉందన్నమాట కిందికి వెళ్ళడానికి. ఇక ఇక్కడికే నేను ఆపేస్తున్నా. ఒకసారి చూడండి ఎంత సూపర్గా ఉందో. నేను బయట నుంచి కూడా వీడియోస్ పెట్టాను ఆల్రెడీ. బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం మళ్ళీ ఫాగ్ వచ్చేసింది, ఏం కనబడట్లేదు. ఇక దగ్గర పోయినా కూడా ఏం కనబడదు అనమాట. అందుకోసమే నేను ఇక్కడ నుంచే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది లైక్ బటన్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా రిస్క్ చేసి మరి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా 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 బాగుంది. కొంచెం స్లిప్పరీ ఉంది కానీ మొత్తం ప్లేస్ ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి. జాగ్రత్త జాగ్రత్త. అందుకోసం నేను ఆగిపోయాను ఇక్కడ చూసాను. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ హెవీగా. ఇప్పుడు మీరు ఆ వాటర్ ఫాల్స్ చూడండి పైనుంచి ఎలా పడుతున్నాయి అనేవి. మొత్తం ఫాగ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఓకే, నేను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.